ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి నమస్కారం చేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసేబోధ సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం శ్రీ మహాలక్ష్మి ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. మీ రెండు కుటుంబాలు కలిసి ఈ బంగారపు కాసుని ఈయనకిచ్చి ఈయన చేసే మాంగళ్యంతో వధూవరులిద్దరూ పచ్చగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోండి. సూత్రాలు బాగా చేసేవాలి సుమా. నేనెప్పుడు మంగళసూత్రాలు చేసినా నా సొంత కూతురుకి చేస్తున్నాను అనుకుని చేస్తాను. ఈ అమ్మాయి సంసార జీవితం చాలా బాగుంటుంది. అయ్యా వెళ్ళొస్తానండి. మంచిది. అయ్యా వస్తానండి. వస్తానండి, వస్తాను. మంచిది. తరువాయి కార్యక్రమం వెళ్ళి బట్టలు కొంటమే. అలాగే వెంటనే వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కుందాం. వదిన గారు, ముందుగా మీకో విషయం చెప్పాలి. చెప్పండి. అనుకున్న ప్రకారం మిగిలిన నగలకు ఆర్డర్ ఇవ్వాలి. డబ్బులు తీసుకొచ్చారా? తెచ్చామండి. అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాంటి సంతోష సమయంలో కావ్య కూడా ఉంటే బాగుండేది కదా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కావ్య కనిపించదేం వరలక్ష్మి. ఎక్కడికి వెళ్ళింది? అవును, మీకు ముగ్గురు అమ్మాయిలని చెప్పారు కదా, ఎప్పుడు ఇద్దరు అమ్మాయిలనే చూస్తున్నావు? మీ రెండో అమ్మాయిని ఇంతవరకు చూడనే లేదు. మా కావ్య ఉద్యోగానికి వెళ్ళిందండి. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళింది సరే, ఈ సంబంధం మాట్లాడిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెను చూడనే లేదు. ఎప్పుడూ ఆఫీసులోనే ఉంటుందా? అక్క సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడం మూలాన డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. అందుకే ఆమెను మీరు చూడడం కుదరలేదు. ఎంత పనుంటే మాత్రం? ఇక్కడ ఇంత విశేషం జరుగుతుంటే కావ్యని ఉద్యోగానికి పంపకూడదు. ఈ పూటైనా లీవ్ పెట్టొచ్చు కదా. లీవ్ పెట్టొచ్చు, కానీ ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది. పెద్దవాళ్ళు మీరున్నారు కదా, వెళ్ళిరండి, నేను లేకపోతే ఏమిటి అని చెప్పిందక్క. అయినా కూడా ఇంతవరకు భాగ్యం, అమ్మాయి ఉద్యోగానికి వెళ్ళిందని చెబుతున్నారు కదా, ఆ అమ్మాయిని పెళ్లి అయిన తర్వాత చూడొచ్చు. సరే బావగారు, బయలుదేరదామా? పెళ్లి బట్టలకు వెళదామా? ఆహా, రండమ్మా తీసుకోండి. ప్రియా తీసుకో. పదండ్రా, రారా. ఆ పళ్ళని తీసుకోమా. రండి బయలుదేరదాం. అలాగే బయలుదేరదాం. రా. మాట ఏమిటి? మనవాడేమో మెకానికల్ ఇంజనీర్ అన్నావు, నేను వాడిని బాబుని అన్నావు. నన్ను అసలు నోరే తెరవనివ్వలేదు. మన ఒప్పందం ప్రకారం అందిస్తావా కొడతావా? నోరు మూసుకునిరా. ఇప్పటిదాకా చేసింది అదే, నిన్ను ఇలా కాదు. ఏమిటయ్యా ఈ నడపడం? స్పీడ్గా నడపవయ్యా. తొందరగా నీళ్ళ క్యాన్లు వేసి అన్నం తినడానికి పోదాం, ఆకలేస్తోంది. నేను స్పీడ్గానే నడుపుతున్నాను. నాకెంత ఆకలిస్తుందో తెలుసా? ఏదో పెద్ద స్పోర్ట్స్ కార్ ఇచ్చినట్లు స్పీడ్గా నడపమంటావు ఏంట్రా కుయ్యా? నువ్వు వచ్చి నడపరా, తెలుస్తుంది. వాగుతున్నాడు. ఏమిటి నేనా? ఈ షాపే, ఆపు ఆపు. ముందు అలాగే ఉంటుంది, చేయగా చేయగా అదే అలవాటవుతుంది. స్పీడ్గా పొమ్మంటావు, ఆపమంటావు, దిగమంటావు, అంతా నీ టైం రా, టైము. చెప్పేవాడికి వినేవాడు లోకువే. నువ్వేమైనా చెబుతావు. దిగు, ఖాళీ క్యాన్స్ తీసుకొచ్చి తర్వాత ఈ ఫుల్ క్యాన్లు వేద్దామా? వెయ్యు. అన్ని పనులు నేనే చేయాలా? వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమన్నా? సరే. ఛీ,
ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసిందంటే చాలా తక్కువగా చూస్తుంది. ఏం చేద్దాం? ఏమా అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? తొందరగా రా. హాయ్ వాసు. హాయ్. అవును, మీరేంటి ఇక్కడ? ఏమయ్యా రమ్మని చెప్తున్నానుగా, వినబడట్లేదు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అది టైర్ పంచర్ అయింది. రావయ్య వాసు, ముందు పని చూడు. హలో, మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి, మనం తర్వాత కలుద్దాం. నాకేం పనిలేదు, ముందు మీరు పని పూర్తి చేసుకుని రండి. వస్తావా రావా? ఏయ్, పరువు తీస్తున్నావయ్యా, వెళ్ళవయ్యా, వస్తాను. ఆడపిల్లల ముందు ప్రెస్టేజ్కి పోతే మరి నీ పని ఎవరు చేస్తారు? వచ్చి క్యాన్స్ వేయి, తోది కబుర్లు తర్వాత చెప్పుకో. రా. ఏంట్రా, ఉండ్రా, నీతో చాలా నరకంగా ఉందిరా. పల్లికిలించింది చాలు, ముందు క్యాంది. అదేంటంటే సోషల్ సర్వీస్ అనేది చిన్నతనం నుంచి నా మనసులో బాగా నాటుకుపోయింది. నిజమే, తెలుసు. మీరు నిజంగానే జమీందారు వారసుడు కాదు, మామూలు నీళ్లు మోసే మనిషి, అంతే కదా? నన్ను మోసం చేయడానికే మీరు అలాంటి డ్రామా ఆడారని నాకు తెలుసు. కానీ మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది వాసు. నన్ను మోసం చేయాలనే ఆలోచనతో అబద్ధం చెప్పడానికి సిగ్గుపడని మీరు ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఎందుకు సిగ్గుపడుతూ చాటుగా నిలబడతారు? కష్టపడి పనిచేసే ఏ పనైనా గౌరవమైనదే, తక్కువదేమీ కాదు వాసు. ఎప్పుడు మీరు మోసం చేయడం వదిలేసి నిజంగా కష్టపడడానికి సిద్ధపడ్డారో అప్పుడే మీలో మార్పు వచ్చింది. ఇంకా మీరు తప్పకుండా మంచి మనిషిగా మారతారు, ఆ నమ్మకం నాకుంది. ధనవంతుడి కొడుకునని చెప్పుకోవడంలోనూ లేక జమీందారు కొడుకునని చెప్పుకోవడంలోనూ గొప్పేమీ లేదు. కష్టపడి ముందుకు వచ్చినవాడే అందరికన్నా గొప్పవాడు, వాడే మగాడు. ఎందుకు పనికిరానివాడే తండ్రి పేరు అడ్డుగా పెట్టుకుంటాడు, తండ్రి ఆస్తిని ఆధారంగా చేసుకుంటాడు. మీకు అవసరం లేదు, మీరు ఏదైనా చేయగలరు. ప్రయత్నించి చూడండి, తప్పకుండా పైకొస్తారు. మీకు ఆ తెలివితేటలు ఉన్నాయి, సామర్థ్యమూ ఉంది. మొదట్లో మీరు నన్ను మోసం చేశారని దానికి బదులుగా నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను. ఇప్పుడు నిజంగా మీరు నాకు బాగా నచ్చారు. రావయ్యా, పండితి. సరేలే.
వాట్ ఈస్ దిస్? వైజాగ్ పార్టీకి మనం ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని ఆ పార్టీ నా ముఖాన కాండ్రించి ఉమ్మేసిపోయారు. నా లైఫ్లో నేను ఇచ్చిన చెక్కు బౌన్స్ అవడం ఇదే మొదటిసారి. ఎలా బౌన్స్ అయింది? సార్ అసలు ఏం జరిగిందంటే ఆ చెక్కు బౌన్స్ కాకూడదని మన కంపెనీ అకౌంట్లో డబ్బు కట్టమని ₹1,00,000 ఇచ్చాను. ఏమైంది ఆ డబ్బు? చెప్పు వినోద్. ఏమైంది ఆ డబ్బు? చెప్పు వినోద్. అకౌంట్లో డబ్బు కట్టావా లేదా? నేను ఆ డబ్బు అకౌంట్లో కట్టావా లేదా? అది లేదు సార్. ఎందుకు కట్టలేదు? సార్ ఎందుకు కట్టలేదంటే 2 రోజులు టైం ఉంది, అందుకని మా చెల్లెలి పెళ్ళికని. హౌ డేర్ యూ? ఆఫీస్ డబ్బు తీసుకొని నీ చెల్లెలు పెళ్లి చేస్తావా? ఇక్కడ పనిచేస్తున్న అందరికీ చెల్లెళ్ళున్నారు. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి తీరాలి. అందరూ నీలాగే ఆఫీస్ డబ్బులో చెయ్యి పెడితే ఈ కంపెనీ గత్యమవుతుంది. డబ్బు దొంగిలించిందే కాకుండా సిగ్గు లేకుండా పనిచేస్తున్నావే, ఎంత గుండె ధైర్యం ఉండాలి నీకు? ఎండి పొరుగురెళ్ళాడు, వెళ్ళిన వాడికి తిరిగి రాడనుకున్నావా? లేదు సార్, 2 రోజుల్లో ఆ డబ్బు అకౌంట్లో కడదామని అనుకున్నాను. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు చాలా నిజాయితీ కలవాడు అనుకుని డబ్బు కట్టమని నీకిచ్చాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. 30 సంవత్సరాల బిజినెస్ డీలింగ్ ఈ ఒక్క తప్పుతో పోయింది. పార్టీ కోపంతో వెళ్ళిపోయింది. నమ్మక ద్రోహం చేసిన వారికి ఇక్కడ ఉద్యోగం లేదు. గెట్ అవుట్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. గెట్ లాస్ట్. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. ఇంకెప్పుడు నా కెరీర్లో ఏ తప్పు జరగకుండా చూసుకుంటాను సార్. సార్ మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను సార్. నేను పెళ్ళైన వాణ్ణి, పిల్లలు గలవాణ్ణి. ప్లీజ్ సార్. నో. మోసం చేసిన వాళ్ళ మీద జాలి పడితే కొద్ది రోజుల్లో నన్ను చూసి జాలిపడే పరిస్థితి వస్తుంది. నువ్వు క్షమించరాని తప్పు చేశావు. నో ఎక్స్క్యూజెస్. గెట్ అవుట్. సార్ 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 ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఇంకో వారం రోజుల్లో మా చెల్లెళ్ళు పెళ్లి సార్. దయచేసి నా మీద పోలీస్ యాక్షన్ తీసుకోకండి ప్లీజ్ సార్. అలా తీసుకుంటే మా చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది సార్. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. ఎలాగైనా మీ డబ్బు నేను రిటర్న్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సార్. నా ప్రాబ్లం అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నేను కట్టేస్తాను సార్ ఆ డబ్బు. ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి. మీ డబ్బు మీకు కట్టేస్తాను సార్. మీ డబ్బు మీకు కట్టేస్తాను. ఓకే, నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. ఈలోగా డబ్బు కట్టేయి, లేదా నా యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇది పెట్టుకో అర్చన. ఈ నెక్లెస్ అర్చనకి చాలా బాగుంది. మెడకి నిండుగా ఉంది. ఇదొక్కటి పెట్టుకుంటే చాలు, ఘనంగా ఉంటుంది. ఈ గాజులు కూడా చాలా బాగున్నాయి. అచ్చన్ చేతికి చాలా అందంగా ఉంటాయి. కొత్త డిజైన్ చేయించాం. కొత్త పెళ్లి కూతురు కదా, ఏం పెట్టుకున్నా అందంగానే ఉంటుంది. ఎంతసేపు నగలు మాత్రమే చూస్తారా? పట్టు చీరలు చూడరా? ఇదిగో ఈ పట్టు చీర అర్చన ఇంటి నుంచి కళ్యాణ మండపానికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటుంది. అలాగా? బాగుంది కదా. దీని ఖరీదెంత ఆంటీ? దగ్గరగా 10,000 దాకా అయింది. అమ్మో, 10,000? ఈ చీర చూడండి, ఇది ముహూర్తం చీర. అలాగా? మా అర్చనకి ఈ కలర్ బాగుంటుందని తీసుకున్నాను. కాస్త రేట్ ఎక్కువగా ఉన్నట్టుంది కదూ? పెళ్లి కదా, ఖరీదు కొంచెం అటు ఇటు అయినా కూడా తీసేసుకున్నాను. అవునవును, తీసుకోవాలి కదా. ఇదిగో ఈ చీర మా జయంతికి. అవునా, ఇద్దరికి ఒకే కలర్ తీసుకున్నారు? జయంతి కూడా మా ఇంటి అమ్మాయి కదా. కూతురికి కోడలికి తేడా చూడకుండా తీసుకున్నారు. చాలా సంతోషం. అది ఇదిగోండి, ఈ చీర మా ప్రియది. నాకే. అలాగా?
రారా వినోద్. అన్నయ్య చీరలు నగలు చాలా బాగున్నాయి. ఇలా ఇవ్వు. ఏంటన్నయ్య భోంచేయలేదా? ఎందుకురా భోంచేయలేదు? తిన్నానమ్మా. అన్నయ్య తీసుకెళ్ళినాను అలానే ఉంది, తిన్నానని అంటున్నావు కదూ? లేదర్చన, నీకు పెళ్లి కుదిరింది కదా అని ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ అడిగారు. వాళ్ళతో కలిసి హోటల్కి వెళ్ళి అక్కడే తినేశాను. ఏంటన్నయ్య నువ్వు తినకపోతే ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా. చూడు అంతా వేస్ట్ అయిపోయింది. ఏమీ తక్కువ చేయకుండా అన్నీ కొన్నారు. అంతా మా అబ్బాయి చలవ. వాడి ఆసరా లేకపోతే ఇవన్నీ కొనగలిగేవాళ్ళమా? దేవుడు వాడికి మంచి ఉద్యోగం ఇచ్చాడు, 2 చేతుల సంపాదిస్తున్నాడు. మా అబ్బాయి అంటే ఆఫీసులో అందరికీ చాలా గౌరవం, మర్యాద. మా వాడు అడిగిన వెంటనే ఆఫీసులో ఎవ్వరూ కాదనకుండా డబ్బులిస్తారు. ఎందుకంటే మా అబ్బాయి నీతి నిజాయితీ మీద వాళ్ళకంత నమ్మకం. పద్ధతిగా మర్యాదగా ఉంటాడని వాడి ఫ్రెండ్స్ అందరికీ మా వాడంటే చాలా ఇష్టం. అంత మంచివాడికి ఎప్పుడూ డబ్బు కొరతుండదు. అర్చన పెళ్లి మాత్రమే కాదు, మిగిలిన 2 చెల్లెళ్ళ పెళ్లిళ్ళు కూడా ఘనంగా చేస్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. చూస్తూ ఉండండి. ఇదిగో ఈ కెంపుల్ సెట్ చూసారా? ఆ గాజులు మా ఆడబిడ్డ గారు ఊళ్ళో ఎవరో వేసుకుంటే పెళ్లికెళ్ళినప్పుడు చూశాను. అందుకనే మా అర్చన పెళ్లి కోసం మరీ ఆర్డర్ ఇచ్చి అదే డిజైన్ చేయించాం.